ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 8 ఏళ్లలోనే ఎంత మార్పు! నాడు దేశం మొత్తం వీచిన అనుకూల పవనాలు ఇప్పుడు సుడిగాలులై మోడీని కూలదోస్తున్నాయా? నమో నమో అంటూ అరచిన నోరులే బై బై మోడీ అంటూ నినదిస్తున్నాయా? మోడీ రావాలి కావాలి అంటూ హంగామా చేసిన వారే నేడు రిజైన్ చేయాలంటూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్లు చేస్తున్నారా? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ఏ హ్యాష్ ట్యాగ్ పెట్టినా ఎందుకు ట్రెండ్ అవుతోంది? మోడీపై ఇంత వ్యతిరేకత ఎందుకు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. 2014 ఎన్నికల సమయంలో దేశమంతా వినిపించిన పేరు నమో నమో నరేంద్ర మోడీ. ప్రధాని అభ్యర్థిగా మోడీని బీజేపీ నిలబెట్టిన సమయంలో దేశంలో కూడా గుజరాత్ మోడల్ అమలవుతుందని నానా హంగామా చేశారు. గుజరాత్లో అమెరికాను మించిన అభివృద్ధి జరిగిందని, దీనంతటికీ మోడీ కారణమంటూ నాడు సోషల్ మీడియాలో కోడై కూశారు. కాదు మోడీనే అలా కూసేలా మేనేజ్ చేశాడని ప్రతిపక్షాల ఆరోపణ. మేనేజ్ చేయటం, మ్యానిపులేట్ చేయటం మోడీకి మాత్రమే తెలిసిన విద్య అంటూ సెటైర్లు పేల్చాయి. సోషల్ మీడియాను, కొన్ని మీడియా సంస్థలను వాడుకొని మోడీ గుజరాత్ మోడల్ పై హైప్ క్రియేట్ చేసి ప్రధాని పదవిని చేపట్టారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అదే సోషల్ మీడియా మోడీ అంటేనే ఓ ఫేక్ పీఎం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ లోనే అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోడీ రెండో టర్మ్ లో అయితే జనాన్ని ఊపిరాడకుండా చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయం నుంచే మోడీ అసలు రంగు, బీజేపీ నిజస్వరూపం ఎలాంటిదో బయటపడటంతో ప్రజలు చీదరించుకుంటున్నారు. పన్నుల మీద పన్నులు వేస్తూ పీల్చి పిప్పి చేస్తున్నారు. ఉప్పు, పప్పు మొదలుకుంటే పెట్రోల్, డీజిల్ వరకు ఆఖరికి పాలు, పెరుగుపై కూడా పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అందుకే జనం మోడీ పేరు వినిపించినా, బీజేపీ జెండా కనిపించినా అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేద్దాం, దేశాన్ని దోచేద్దాం అనే కాన్సెప్ట్ లో మోడీ వ్యవహరిస్తుండటంతో మండిపడుతున్నారు. అదానీ, అంబానీలకు దేశాన్ని రాసిచ్చేలా వ్యవహరిస్తున్న మోడీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగం పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, పెట్రోల్, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ఏ హ్యాష్ ట్యాగ్ పెట్టినా వెంటనే ట్రెండ్ చేస్తున్నారు. మోడీ విధానాలు, బీజేపీ కుట్రలను చీల్చి చెండాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తొలివారంలో హైదరాబాద్ లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని వచ్చిన సమయంలో మోడీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు నయా పైసా సాయం చేయని మోడీ ఏ ముఖం పెట్టుకుని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రారంభించడానికి వచ్చారని నిలదీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను చూడని కొరచబుద్ధి గల ప్రధాని ఈక్వాలిటీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ వాదులు ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. 5వ తేదీన 37,000కు పైగా ట్వీట్లు, రీట్వీట్లు చేసి మోడీకి తెలంగాణపై ఉన్న వివక్షను దేశమంతా తెలుసుకునేలా చేశారు తెలంగాణ వాదులు. కాళేశ్వరానికి జాతీయ హోదా, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్టీఆర్ఎఫ్ నిధులు, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ తో మోడీని కార్నర్ చేస్తూ ట్వీట్స్ చేశారు. తెలంగాణపై మొదటి నుంచి ప్రధాని మోడీకి వివక్ష ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే మోడీకి ఇష్టం లేదు. త్యాగాల తెలంగాణ రాష్ట్రంపై సందర్భం వచ్చిన ప్రతిసారి విషం కక్కుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన సాక్షాత్తు పార్లమెంట్లోనే మరోసారి తెలంగాణ ఏర్పాటుపై తనకున్న వైఖరిని మోడీ బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సరైన రీతిలో జరగలేదని విమర్శించారు. మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ప్రేలు చేసి చర్చ లేకుండా తెలంగాణను ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత తెలిసిన ఏ నాయకుడు ఇంత చౌకబారు మాటలు మాట్లాడరు. తెలంగాణ అంటే మోడీ నరనరాన విద్వేషాన్ని నింపుకున్నారు. మన అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस आंध्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई। क्या यह तरीका ठीक था? क्या ये लोकतंत्र था? क्या స్వతంత్రంగా ఎదుగుతూ తమ అదుపాజ్ఞలో లేకపోవడాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు 2014లో గద్దెనెక్కిన నాటి నుంచి ప్రధాని మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదు.
తెలంగాణకు వీసమెత్తు మేలు చేయని మోడీ కీడు చేయటంలో మాత్రం ముందుంటారు. ఇప్పటి వరకు బీజేపీ హయాంలో వచ్చిన బడ్జెట్లలో ఎప్పుడూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఒక్కటైనా మోడీ సర్కార్ నెరవేర్చిందా? ఏపీ ప్రయోజనాల కోసం అన్యాయంగా ఖమ్మంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది మోడీ సర్కార్. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ ప్రక్రియకు పూనుకుంది. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ సీలేరు ప్లాంటును లాక్కున్నది. మన ప్రాజెక్టులకు నిధులివ్వదు. ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇవ్వలేదు. కొత్త మెడికల్ కాలేజీల అతీగతి లేదు. ఐటీఐఆర్ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాల గురించి ఎంత మొత్తుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడుగుకు తొక్కారు. పసుపు బోర్డు ఇస్తారని నిట్ట నిలువున దగా చేశారు. కొత్త ఇండస్ట్రీ కారిడార్లు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ సిఫారసులను నీటి మూటలాగానే మార్చారు. కంటోన్మెంట్ భూములను అప్పగించమంటే ఉలుకు పలుకు లేదు. మూసీ నది సుందరీకరణ, మెట్రో రైలు, కొత్త రైల్వే లైన్లు, ఫార్మాసిటీ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం రాసుకుంటే రామాయణం, చెప్పుకుంటే భారతం. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందే ఎక్కువ. కడుపు నిండా విషం నింపుకొని ఇన్నాళ్లు కపట ప్రేమను ప్రదర్శించారు ప్రధాని మోడీ. దీంతో యావత్ తెలంగాణ ప్రజలు మోడీ తీరుపై నిప్పులు చెరిగారు. త్యాగాల తెలంగాణ రాష్ట్రాన్నే అపహాస్యం చేసిన బీజేపీకి పోయే కాలం దాపురించిందని మండిపడ్డారు. తెలంగాణ భారతదేశంలో భాగమని మోడీ గుర్తుపెట్టుకోవాలని హితవు పలుకుతూ ట్విట్టర్లో మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్తో కామెంట్లు చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ దేశంలో ఎంతో చర్చకు దారితీసింది. ఏకంగా 53,000కు పైగా ట్వీట్లు, రీట్వీట్లతో ఫిబ్రవరి 9వ తేదీన నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ 8 ఏళ్లలో ప్రజలను సచ్చేదిన్ అంచున నిలబెట్టింది. మోదీ 8 ఏళ్ల పాలనలో దేశంలో ఏ రంగాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం? ప్రజాక్షేమం పట్టని నియంతృత్వ పోకడలతో దేశ రాజ్యాంగానికి, ఫెడరల్ స్ఫూర్తికి పెను విఘాతం కలిగించింది మోడీ పాలన. అంబానీ, అదానీల చుట్టూ తిరుగుతూ దేశంలో అనేక ప్రాజెక్టులను వారికి కట్టబెట్టారు మోడీ. అది చాలదన్నట్లు ఇతర దేశాల్లో తన పలుకుబడిని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడి ప్రాజెక్టులు ఇప్పించే నీచమైన పనికి పూనుకున్న ఆరోపణలు మోడీపై వచ్చాయి. శ్రీలంకలో పవర్ ప్రాజెక్టును అదానీకి ఇప్పించేలా శ్రీలంక అధ్యక్షుడు గొటబయాపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం వెలుగులోకి రావడంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి ప్రధానిగా ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 15వ తేదీన మోడీ మస్ట్ డిజైన్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేయడంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, నెటిజన్లు ఈ హ్యాష్ ట్యాగ్ను టాప్ ప్లేస్లో నిలబడేలా ట్వీట్స్ చేశారు. దీంతో మోడీ మస్ట్ డిజైన్ హ్యాష్ ట్యాగ్ పై రికార్డు స్థాయిలో 112,000కు పైగా ట్వీట్స్ జరిగాయి. దేశంలో సంచలనం సృష్టించిన అంశం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. బై బై మోడీ, గుడ్ బై మోడీ అనే హ్యాష్ ట్యాగ్ కూడా దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన సమయంలో ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అపోజిషన్ పార్టీలకు చెందిన ప్రభుత్వాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా పైసా విడుదల చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మనీ హైస్ట్ క్యారెక్టర్లతో కూడిన ఫోటోలను పోస్ట్ చేశారు నెటిజన్లు. తాము బ్యాంకులను దోచుకుంటే మోడీ దేశాన్నే దోచుకుంటున్నాడంటూ అర్థం వచ్చేలా ట్వీట్లు చేశారు. మంత్రి కేటీఆర్ సైతం ప్రధానికి బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సైన్యంలో అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చిన విషయంలో కూడా దేశ యువత మోడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 ఏళ్లు పనిచేసిన తర్వాత ఆర్మీ నుంచి బయటకు వచ్చాక తామేం చేయాలని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో బై బై మోడీ అంటూ కామెంట్లు చేశారు. రకరకాల మీమ్స్, కార్టూన్స్ తో కూడిన ట్వీట్లు చేసి ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. జూన్ 23న ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో 55,000కు పైగా ట్వీట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. మోడీ మస్ట్ ఆన్సర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్ను షేక్ చేసింది. జూలై 2వ తేదీన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికిన సభలో ప్రధాని మోడీ తీరును విమర్శిస్తూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మోడీ అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు నరకం చూపిస్తున్న ఘటనలను ఏకరువు పెడుతూ సీఎం కేసీఆర్ మోడీపై విమర్శలు గుప్పించారు.
మొత్తం 9 ప్రశ్నలు సంధించి వాటికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పి తీరాలంటూ తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు కూడా మోడీ మస్ట్ ఆన్సర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ ట్వీట్లు చేశారు. 72,000కు పైగా ట్వీట్స్ తో నెంబర్ 2 స్థానంలో నిలిచింది. మరుసటి రోజే జుమ్లా కింగ్ మోడీ అనే హ్యాష్ ట్యాగ్ ను టీఆర్ఎస్ ట్రెండ్ చేసింది. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. దేశ ప్రజలను మోసం చేసేలా ప్రధాని మోడీ స్పీడ్ ఉందంటూ సెటైర్లు వేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా 78,000కు పైగా ట్వీట్లతో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. నిత్యావసరాలపై జీఎస్టీ విధించిన ప్రధాని మోదీని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. ట్యాక్సులు, ధరల పెంపుతో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్న మోదీపై నెటిజన్లు పోస్టులతో విమర్శల వర్షం కురిపించారు. దోఖేబాజ్ మోదీ హ్యాష్ ట్యాగ్ తో దాదాపు 1,00,000 ట్వీట్లు చేశారు. పాలు, పెరుగు వంటి చిన్నారులు తినే పదార్థాలపై జీఎస్టీ విధించి దేశ ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లుగా మోదీ పాలనలో సామాన్యుల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో తెలిపేలా పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో ఇప్పటికే జీవితాలు దుర్భరంగా మారిన సామాన్యులు నిత్యావసరాలపై జీఎస్టీతో ఏం తిని బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. పేదలను కొట్టి తన వ్యాపార మిత్రులకు మేలు చేసేలా మోదీ నిర్ణయాలు ఉన్నాయంటూ పోస్టులతో ధ్వజమెత్తారు. ఇక తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదంటూ వేలాది తెలంగాణవాదులు ట్విట్టర్ వేదికగా మోదీని ప్రశ్నించారు. హ్యాష్ ట్యాగ్ దోఖేబాజ్ మోదీ పేరుతో వేలాదిగా ట్వీట్లు చేసి కేంద్రాన్ని నిలదీశారు. వరదలతో అతలాకుతలమైన తెలంగాణను కనీసం ఆదుకోలేదని, ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లేవంటూ ప్రశ్నించారు. 5 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ₹1 కూడా వరద సాయం అందించలేదంటూ పోస్టులు చేశారు. అంతేకాదు, తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో నష్టపోయిన రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం తెలంగాణపై మాత్రం వివక్ష చూపిస్తోందని ట్విట్టర్ వేదికగా నిలదీశారు తెలంగాణ వాదులు. ఆగస్టు 5వ తేదీన కూడా సోషల్ మీడియాలో మోడీకి కార్నర్ చేస్తూ ట్వీట్స్ సునామీ వచ్చింది. క్యావ్హా తేరావాదా అంటూ ప్రధానిని నెటిజన్లు, దేశ ప్రజలు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేశారు. గ్యాస్ ధరలను తగ్గిస్తామని, విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలతో పాటు దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు నిర్మించి ఇస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో క్యావ్హా తేరావాదాను ట్రెండ్ చేస్తూ 78,000కు పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్లు. దేశంలో గత కొద్ది రోజులుగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధాని విధానాలను తప్పుబడుతూ నెటిజన్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ప్రధాని మోడీకి, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు.